హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను శనగలతో ఒక రెసిపీ తయారు చేస్తున్నాను. ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను శనగల్ని 8 గంటలు నానబెట్టుకున్నాను. మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నానబెట్టుకున్న శనగల్ని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా వంపేయాలి. కొంచెం గాలి ఆరనివ్వాలి. వాటిని ఆరించిన తర్వాత ఈ శనగల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోనే తరిగేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు వాటర్ కనిపించే వరకు యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పేస్ట్లోకి కొంచెం రవ్వని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం మిక్సీ వేసుకున్నాను, బరకగా మిక్సీ పట్టుకున్నా. కొంచెం రవ్వ వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు దాన్ని రెస్ట్ ఇవ్వాలండి. ఒక 20 మినిట్స్ అలాగా. దీనిలోకి మనం కారం పొడి, ఉప్పు, పసుపు మన రుచికి సరిపడినట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ కలిపేసుకోవాలి. స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలాగ సన్నగా ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దానిపైన లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. దీన్ని మనం 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, వాటిని చిన్నగా వేసుకున్నాను. మీకు నచ్చితే ఏదైనా వేరే షేప్లో కూడా వేసుకోవచ్చు. వేసుకొని వీటిని ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మనం ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. వీటిని మనం చట్నీతో కానీ, టమాటా కెచప్తో కానీ, కర్డ్తో కానీ దేనితోనైనా తినొచ్చు. చాలా హెల్దీ. సో చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.